మనకు సంతృప్తి ఉంటుంది. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ 3 లక్షలు ఇస్తారండి డొనేషన్. పిల్లలకు బాగా భోజనం పెట్టరు. బాగుపడినా ఏమనుకున్నా వాళ్ళు నాకు ఏ పర్లేదు. పండగ అయితే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ 3-4 లక్షలు, రైటింగ్ 4 లక్షలు, 20-30 లక్షలు ఖర్చు పెడతారు. ఇటువంటి స్పోర్ట్స్ మీట్కి ఇంతమంది పిల్లలు అన్ని జిల్లాల నుంచి వచ్చినట్టు అంత గర్వం అండి. ఇన్ని జిల్లాల నుంచి ప్లేయర్స్ నుంచి ఉన్నారంటే మీ ప్రాంతానికి ఎంత గర్వం, మీ ఊరికి ఎంత గర్వం అండి. నిజంగా సార్ గారు అదే కూర్చోండి ప్లీజ్. మన రాకేశ్వరం ఉన్నారు ఎస్ఐ, నేను వచ్చిన దగ్గర అంటే పైకండి మీ మిమ్మల్ని మీ గురించి చెప్పాలా. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అందుకో స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. రోజు పిల్లల్ని తీసుకొచ్చి గ్రౌండ్లో రన్నింగ్ చేసి ఉంటాడు. అది చేయాల్సి లేదు, ఎస్ఐ పోలీసు ఉద్యోగం ఇది చేయాలా, కానీ ఇంట్రెస్ట్. పిల్లలు రోజు పరిగెట్టించడం, ఎక్సర్సైజ్ చేయించడం. రెండోది సార్ నేను చూసిన బుక్స్ కూడా పంపించాను. నేను కొంతమంది పిల్లలు సెలెక్ట్ చేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇస్తాను. మన డిఎస్సిలో కోచింగ్ ఇచ్చిన 11 మంది ఉద్యోగాలు వచ్చాయి. నేను ఏమంటానంటే అతనికి చేయవలసిన లేదు, ఉద్యోగం చేసి చాలు. ఎందుకు చాకరీ అయినా సరే ఇంట్రెస్ట్ నేను చేస్తాను సార్ అని. తర్వాత ఈ స్పోర్ట్స్ సార్ నాకు జీతం వస్తుంది, ఎంతో కొంత ఖర్చు పెడతాను సార్ అని మాట్లాడే పరిస్థితి. అందుకే అన్నా ఇటువంటి ఎస్ఐ ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉంటారు, ప్రతి మండలంలో ఉంటారు. సంవత్సరానికి ఒకసారి ఇటువంటి మీట్ పెడితే ఎంత బాగుంటుందండి, చూడడానికి ఎంత అందంగా ఉంటుందండి, ఎంత ప్రోత్సాహంగా ఉంటుందండి. అంటే మనందరం ఈ డిపార్ట్మెంట్ కూడా మీలాగా ఈ డిపార్ట్మెంట్ గర్వమే, పోలీస్ డిపార్ట్మెంట్కి. మాకు కూడా అతను చూస్తే ఉత్సాహం. ఇటువంటి వ్యక్తులు ఉండాలి. మనం కూడా చెప్పాను, ఎస్పీ గారి సమక్షంలో చెప్పాను, హోమ్ మినిస్టర్ గారు అందరూ చెప్పాను. ప్రతి ఎస్ఐ గారికి నెలకొంటే ప్రతి ఎస్ఐ కూడా స్పాట్ పార్టిసిపేట్ అయితే మంచి క్రీడాకారులు రారండి, ఇది రారండి, బ్రహ్మాండంగా వస్తారు. కబడ్డీ, గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ ఇప్పుడు కనపడుతుంది ఎక్కడ. ఆ బాల్ కనపడలేదు, బ్యాట్ కనపడలేదు. ఎవరో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు మేము, సెంటర్ ఆడేవాడిని. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ బ్యాడ్మింటన్ కనపడలేదు. వాలీబాల్, కబడ్డీ ఇలాంటి రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఇవన్నీ పెడితే పిల్లలకి ఉత్సాహం వస్తుందండి. పిల్లలు ఏముందండి, పని ఏం లేదు, స్కూల్ గల్లో రావడం, గంట చదువుకోవడం, కరెక్ట్ టీవీ ముందు కూర్చోవడం, సెల్ ఫోన్లు. డైవర్ట్ అవుదా మైండ్. అంటే అటువంటివన్నీ కూడా చెయ్యాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కూడుకుంటే ఎవరైనా సహకరిస్తారు, ఎందుకు రారండి మంచి పనికి. అంటే మరొకసారి పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎస్ఐ గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మొత్తాలు ఎంతో 10 మంది ఉంటారు. అందరినీ అంటలేదు నేను, కొంతమంది కూడా ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు ఊళ్ళో. కొంతమంది ప్రోత్సహించకపోయినా నేనేమంటానంటే నాకు ఒకటే బాధ లేదు, ప్రోత్సహించరు కానీ కామెంట్ ఎక్కువ చేస్తారు.